హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పేరు ప్రతిష్ట అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కొండయ్య పెద్దగా ఉన్నవాడు కాడు. అతనికి ఉద్యోగం కూడా లేదు. కూర్చొని తింటే జరుగుబాటు కాదని అతని భార్య ఏదైనా వ్యాపారం చేయమని పోరుపెట్టింది. వ్యాపారం చేయాలన్నా కొండయ్య దగ్గర పెద్ద ఎత్తున మదుపు పెట్టడానికి తగినంత లేదు. 200 రూపాయలున్నాయి. అంత చిన్న మొత్తంతో ఏం వ్యాపారం చేయవచ్చునా అని అతను ఆలోచిస్తుండగా ఓ 50 ఏళ్ల వయసు గల మనిషి ఎండనపడి వచ్చి మంచినీళ్లు అడిగింది. తరువాత ఆమె కొండయ్య భార్య ఇచ్చిన మంచినీళ్లు తాగి తనను పనికి సహాయంగా పెట్టుకోమని తన పేరు అచ్చమ్మ అని చెప్పింది. మాకే జరుగుబాటు అంతంత మాత్రంగా ఉంటే నిన్ను కూడా ఎక్కడ పోషించగలం? ఏదైనా వ్యాపారం చేద్దామన్నా చేతి నిండా డబ్బు లేదు. కాకపోయినా మేమిద్దరమే, మాకు మరొకరి పని సహాయం దేనికి అన్నాడు కొండయ్య. నా కోసం మీరేమీ ఖర్చు పెట్టనక్కర్లేదు. మీతో పాటు ఇంత తినటానికి పెట్టండి. కొద్ది పెట్టుబడితో మంచి వ్యాపారం సాధించేటందుకు నేను సహాయపడతాను అన్నది అచ్చమ్మ. ఏం వ్యాపారం అని కొండయ్య ఆసక్తిగా అడిగాడు. మంచి మామిడికాయలు వస్తున్నాయి. నేను అన్ని రకాల ఊరగాయలు పెట్టగలను. ఆట వరుసకు ఆవకాయ పెట్టడానికి ఎంతో పెట్టుబడి అక్కర్లేదు కదా. బాగా ఆలోచించుకోండి అన్నది అచ్చమ్మ. కొండయ్యకు ఈ ఆలోచన నచ్చింది. అతను తన దగ్గర ఉన్న డబ్బుతో ఆవకాయలకు కావలసిన సామగ్రి అచ్చమ్మ చెప్పిన ప్రకారం తెచ్చాడు. అచ్చమ్మ ఆవకాయ పెట్టింది. ఆమె ఊరగాయలు పెట్టడంలో గటుకురాలనటానికి సందేహం లేదు. కొండయ్య ఆవకాయను సీసాలో నింపి తోపుడు బండి మీద పెట్టి అచ్చమ్మ ఆవకాయ, అచ్చమ్మ ఆవకాయ అంటూ 4 వీధులు తిరిగి అమ్మసాగాడు. త్వరలోనే సీసాలన్నీ అమ్ముడయ్యాయి. కారణం ఏమిటంటే ఉన్న కొద్ది మంది చిత్తిపడి ఇంకా కావాలి అనటమే కాక 10 మందికి చెప్పారు. మామిడికాయల తరుణం అయిపోయే లోపల అచ్చమ్మ ఊపిరి సలపకుండా మామిడి ఊరగాయలు పెట్టింది. వాటిని జనం ఎగరేసుకుపోయారు. కొండయ్యకు మంచి లాభం వచ్చింది. మామిడికాయలు అయిపోయినా అచ్చమ్మ విరమించలేదు. ఆమె నిమ్మకాయలతోనూ, చింతకాయలతోనూ, ఉసిరికాయలతోనూ ఎన్నో రకాల ఊరగాయలు పెట్టింది. అచ్చమ్మ ఊరగాయలు, అచ్చమ్మ ఊరగాయలు అని అరుస్తూ కొండయ్య వాటిని ఉత్సాహంగా అమ్మాడు. సంవత్సరం తిరిగే లోపల కొండయ్య ఊరగాయల పరిశ్రమ అమితంగా వృద్ధి పొందింది. అతను ఊరగాయల దుకాణం పెట్టేశాడు. దుకాణం నిండా అరలు, వాటి నిండా సీసాలతో రకరకాల ఊరగాయలు. అన్నిటి మీద చీటీలు అంటించి పెద్ద అక్షరాలతో అచ్చమ్మ ఊరగాయలు అని రాసి దాని కింద చిన్న అక్షరాలలో ఊరగాయ పేరు రాసి పెట్టాడు. ఊరగాయలకు ఎక్కడ లేని గిరాకీ వచ్చింది. అచ్చమ్మ పేరు మారుమోగింది. అచ్చమ్మకు అంత పేరు రావటం కొండయ్య భార్య సహించలేక, వ్యాపారం నీది, పెట్టుబడి నీది, మధ్య అచ్చమ్మ పేరు దేనికి? కొండయ్య ఊరగాయలను అమ్ము అన్నది భర్తతో. భార్య మాట వినటం అలవాటున్న కొండయ్య తన దుకాణంలో ఉన్న సీసాలన్నిటి మీద పాత చీటీని తీసేసి కొత్త చీటీల మీద కొండయ్య ఊరగాయలు అని రాసి అంటించాడు. వెంటనే శాపం తగిలినట్టుగా కొండయ్య వ్యాపారం దెబ్బతిన్నది. అచ్చమ్మ ఊరగాయల కోసం వచ్చిన వాళ్ళు కొండయ్య ఊరగాయలు కొనటానికి ఉత్సాహం చూపలేదు. పేరు మారింది గాని అది అచ్చమ్మ ఆవకాయనని కొండయ్య చెప్పి చూశాడు గాని లాభం లేకపోయింది. భార్య చాలా తెలివి తక్కువ సలహా చెప్పిందని గ్రహించి కొండయ్య ఊరగాయ సీసాల మీద చీటీలు మళ్లీ మార్చి వాటిని అచ్చమ్మ ఊరగాయలు చేసి మళ్లీ వ్యాపారాన్ని పుంజుకునేటట్టు చేశాడు. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో అచ్చమ్మ కాస్త చచ్చిపోయింది. తన బతుకు తెరువు పోయిందని కొండయ్య ఏడుస్తుంటే భార్య సముదాయించి, అచ్చమ్మ పోతేనే అచ్చమ్మ పేరే మనకు కావాల్సింది. ఇంతకాలము అచ్చమ్మ దగ్గర నేను అన్ని రకాల ఊరగాయలు పెట్టడం నేర్చుకున్నాను అన్నది. ఈసారి ఆమె మాట అక్షరాలా నిజమైంది. ఇక అక్కడి నుంచి భార్య అచ్చమ్మ చేసినట్టుగానే ఊరగాయలు చేయటం, వాటిని దుకాణంలో అచ్చమ్మ పేరు మీద అమ్మటం. ఈ విధంగా వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు భార్యాభర్తలు ఒకరినొకరు ప్రశంసించుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.